దినమెల్ల దేవుని దయలో దేవుని కృపలో మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి. యెషయా 49:25 వచనంలో, నేను మీ పిల్లలను రక్షించేదను. మోషే చిన్న బాలుడిగా ఉన్నప్పుడు ఆయన తల్లి 3 నెలలు మాత్రమే దాయగలిగిందట. ఎందుకంటే దుష్టుడైనటువంటి రాజు మగ శిశువులను చంపేయమన్నాడు. దీన్ని బట్టి తల్లిదండ్రులు ఎంతో ప్రయాసతో ఆ బిడ్డను 3 నెలలు దాయగలిగారు. తర్వాత ఇక దాచలేమని తెలుసుకుని ఆ బిడ్డను నైలు నది తీరంలో జనుము కనిపిస్తూ ఉంటుంది, జనుపు నారతో చేసిన ఒక తొట్టిని తయారు చేసింది. నా వెనక మీరు చూస్తున్నారు కదా, ఇది జనుపు నార. అది తేలుతూ ఉంటుంది నీటిలో. ఆ తొట్టిలో చంటి బిడ్డను పెట్టి ఆ నదీ తీరమున నీటిలోనికి వదిలేసింది. ప్రార్థించింది, ఓ దేవా, నీవు మా పిల్లలను రక్షించేవాడు నీవే. బిడ్డ బ్రతికి ఉంటే బయటికి కనిపిస్తే వారు నేరుగా వచ్చి మా కళ్ళ ముందే బిడ్డను చంపే అవకాశం ఉంది. కానీ నువ్వు రక్షించేవాడవు కదా, నా కుమారుని నీకు అప్పగిస్తున్నాను. మరి ఆ బిడ్డ నీటి పాలైపోయి కొట్టుకుపోయి చనిపోకుండా ఏదో విధంగా నువ్వు రక్షించగలవని నాకు విశ్వాసం ఉంది. రక్షించేవాడవు నీవేనయ్యా, నీ చేతిలో నా బిడ్డను పెడుతున్నా అని నీటిలో వదిలేసింది. మరి ప్రభు ఆ ప్రార్థన విన్నాడా? దేవుని పట్ల అనుకున్న విశ్వాసం, నిరీక్షణ ఫలించిందా అంటే ఎస్. ఆ చంటిపేట కొట్టుకొని పోతుండగా ఫరో కుమార్తెలు అక్కడికి వచ్చి జలకాలు ఆడుతున్నారట నీటిలో. ఆ రోజుల్లో స్విమ్మింగ్ పూల్స్ అంటే ఆ నైల్ నది తీరంన వారి కొరకు ఏర్పాటు చేసినటువంటి భాగంలో చక్కని నీటిలో వారు జలకాలు ఆడుతున్న సమయంలో ఓ తొట్టిలో కొట్టుకొస్తున్న చిన్న బిడ్డను చూసి, ఏంటిది, ఎవరి బిడ్డ అని వారు గమనిస్తూ ఆ తొట్టిని దగ్గరికి లాగి చూస్తే చక్కని కుమారుడు కనిపించాడు. ఆ చంటి బిడ్డను చూడగానే యూదులకు సంబంధించిన బిడ్డని వారికి అర్థమైపోయింది. యూదులకు సంబంధించినటువంటి మగపిల్లలను చంపేస్తారని తెలుసుకున్నటువంటి ఆమె ఆ బిడ్డ మీద కరుణ కలిగేలాగా దేవుడు చేశాడంట. బిడ్డను చంపాలి అనే కుటుంబం నుండి వచ్చిన స్త్రీ బిడ్డను బ్రతికించాలి, బిడ్డను కాపాడుకోవాలి. ఆమెకు పిల్లలు లేనట్టుగా ఉన్నారు, ఆ బిడ్డను తన బిడ్డగా పెంచుకోవాలనే ఒక ప్రేరేపణ ప్రభు కలుగు చేశాడు. చూసారా, శత్రువులు ఇంట్లోనే దేవుడు ఆ బిడ్డను పెంచడం ప్రారంభించాడు. ఎవరైతే మగ బిడ్డలను చంపేయండి అని ఆజ్ఞాపించాడో వారింట్లోనే చంపబడవలసిన వాడు పెంచబడుతున్నాడు. దేవుని కనికరం అలాంటిది. దేవుని దయ అద్భుతమైనది. దేవుడు కృప చూపిస్తే దాన్ని ఎవరు ఆపలేరు. దేవుడు నీ పిల్లలను రక్షిస్తానని వాగ్దానం చేసిన మాటను పట్టుకుని ప్రార్థన చేయండి. చంటి బిడ్డలనే వారు వయసునందు ఎదగాలి. దేవుని దయందు, మనుషుల దయందు, దేవుని జ్ఞానమందు, ఆత్మీయందు కూడా శిశువు ఎదిగి బలం పొందుకోవాలని ప్రభు కోరుచున్నాడు. మరి లేఖనాల ప్రకారంగా మనం గమనిస్తే లూకాసు వార్త 2:52 శిశువుగా ఉన్న ప్రభు ఆయన వయసునందును, జ్ఞానమందును, దేవుని దయందును, మనుషుల దయందు ఎదిగి వర్ధిల్లేను అని. బాలుడైనటువంటి యోహాను శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొందినని రాయబడింది. 1 సమూయేలు గ్రంథం 2:26 బాలుడైన సమూయేలు కూడా వయసునందు, జ్ఞానమందు, దేవుని దయందు, మనుషుల దయందు ఎదిగి వర్ధిల్లినట్టుగా మనం చూస్తున్నాం. మరి మీ పిల్లలు కూడా వయసునందు ఎదుగుచు దేవుని దయలోను, మనుషుల దయలోను, దేవుని జ్ఞానమందును, ఆత్మీయందు కూడా బహుబలం కలిగిన వారుగా ఉండాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ పిల్లలను కాచి కాపాడును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామములో ప్రార్థిస్తుండగా నీ ప్రజలను జ్ఞాపకం చేసుకునండి. అయ్యా, మీరిచ్చిన వాగ్దానం, మిమ్మలను, మీ పిల్లలను కాపాడేవాడు నేనే, రక్షించేవాడును నేనే అన్నావు తండ్రి. మా పిల్లలను కాపాడేవాడు నీవే, మా జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించేవాడు నీవే. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అపాయాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఈ లోకంలో కనబడుతుండగా ఎటువంటి భయాందోళన లేకుండా వాగ్దానం ఎత్తి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మా పిల్లలను కాపాడుచున్నందుకు స్తోత్రం, కాపాడబోచున్నందుకు కూడా స్తోత్రం. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమెన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుట వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, బీదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారము అందించడం జరుగుచున్నది. 2, సువార్త జరుగుచున్నది, ఆత్మలు రక్షించబడుచున్నాయి. మనము సబ్స్క్రైబ్ చేసుకొనుట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.